హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన కమనీయం అనే ఒక చక్కటి నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక రెండో భాగాన్ని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవల నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా? మధు చైతన్యతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. జయంతి వాళ్ళిద్దరినీ చూస్తూనే, రెండన్నయ్య గారు, మీ మిత్రుడితోనే నేను మీ ఇంటికి వద్దామనుకున్నాను. 24 గంటల ప్రయాణం తర్వాత కాస్తంత విశ్రాంతి కూడా తీసుకొనియకుండా తయారవ్వటం దేనికి అని సంశయించి ఆగిపోయాను. మా వారికి ఎప్పుడూ మీ ధ్యాసే అంటూ నవ్వుతూ ఎదురొచ్చింది. మిమ్మల్ని ఒకళ్ళకొకళ్ళకు పరిచయం చేసే బాధ్యతను నాకు తప్పించావన్నమాట. శుభం, లోపలికి రారా నాయనా అన్నాడు చైతన్య మిత్రుడి చేయి పట్టుకుని భార్య వైపు చూసి నవ్వుతూ. ఇద్దరూ వెళ్ళి హాల్లో కుర్చీల్లో కూర్చున్నారు. ఇదిగో మీ అన్నగారు నాకు అమెరికా నుంచి తెచ్చిన బహుమతి. అలా నువ్వు వంట చేస్తూ ఉండు, నేను నీ ప్రతి కదలికను ఈ కెమెరాలో బంధిస్తాను అన్నాడు చైతన్య లేచి అట్టపెట్టెలో నుంచి కెమెరాను బయటకు తీసి జయంతికి చూపిస్తూ. దాన్ని అందుకుని అటు ఇటు తిప్పి చూస్తూ, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పారా, లేకపోతే దొరికిందే చాలు అని పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చేశారా అంది పక్కపక్క నవ్వుతూ. అలాంటి ఫార్మాలిటీస్ మాకేం ఉండవులే, కానీ చక్కటి కాఫీ పెట్టు ముందు. ఇప్పుడే కదరా తాగింది అన్నాడు మధుసూదన్. అది హోటల్ కాఫీ, ఇప్పుడు మనం తాగబోయేది జయంతి కాఫీ. ఇద్దరూ చక్కగా సరిపోయారు అనుకున్నాడు మధుసూదన్. ఆత్మీయంగా వాళ్ళ వంక చూశాడు. కాఫీ ఇచ్చి, అన్నయ్య గారికి కూడా ఇక్కడే వంట చేసేస్తాను అంది వంటింట్లోకి వెళ్ళబోతూ. సందిగ్ధంలో పడ్డాడు మధు. అమ్మకి కోపం తెప్పిస్తూ తను ఆనందపడాలా, లేక తను బాధపడుతూనైనా ఆమెకు ఆనందం కలిగించాలా అనేవి అతడి అంతరంగంలోని ప్రశ్నలు. ఆ ప్రశ్నకు పరిష్కారం సూచిస్తున్నాడా అన్నట్లుగా చైతన్య, వద్దు జయ, 5 సంవత్సరాల తర్వాత అమ్మ చేతి వంటను మొట్టమొదటిసారిగా రుచి చూడబోతున్నాడు. వాళ్ళిద్దరినీ నిరాశపరచొద్దు. మనం వీడిని ఆంటీని కూడా మరోసారి ఆహ్వానిద్దాం అన్నాడు. తడబడ్డాడు మధుసూదన్. వంటింట్లో నుంచే జయంతి నవ్వు వినపడింది. అలాగే, మీ మిత్రుడి సెంటిమెంట్ను గౌరవిద్దాం. మీ మాట బాగానే ఉంది. కాఫీ తాగిన తర్వాత చైతన్య ఒంటరిగా ఉన్నప్పుడు మధు అన్నాడు, ఒక పని చేద్దాం. ఆమె బాధ ఏమిటో తెలీదు. అటువంటప్పుడు ఆమెను రెచ్చగొట్టి నిజానిజాలు బయటికి తెచ్చే అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? ఇద్దరం మన ఇంటికి వెళ్దాం పద, అక్కడే భోజనం చేద్దాం. ఫైన్ అన్నాడు చైతన్య. నువ్వు చెప్పినట్లుగా అరుణ వచ్చిన తర్వాతే నేనేం చేయాలో నిర్ణయించుకుంటాను. సూపర్ ఫైన్ అన్నాడు మెరుస్తున్న కళ్ళతో చైతన్య. భద్రం తాతయ్య వచ్చాడ్రా అన్నది చారులత మధుసూదన్ గది ముందు నిలబడి. అప్పుడు రాత్రి 8 గంటలైంది. మధు పుస్తకం చదువుకుంటున్న వాడల్లా పక్కన పడేసి లేచాడు. వీరభద్రం చారులత మేనమామ. ఎవరికి ఏ అవసరం వచ్చినా ముద్దు నిలబడతాడు. ఆయనతో ఉన్న ఇబ్బంది ఒక్కటే, ఎప్పుడూ ముక్కు మీద కోపం ఉంటుంది. బాగా పరిచయం ఉన్నవాళ్లు చనువుగా ఆయన్ను రుద్రుడు అని పిలుస్తూ ఉంటారు. చారులతకు ఆయనే ఆనందమూర్తితో పెళ్లి చేశాడు. ఎప్పుడొచ్చావురా? అమెరికాలో ఏమైనా సంపాదించావా, భ్రష్టుపడి వచ్చావా అన్నాడు మధుని చూస్తూనే ఆయన. మధు వచ్చి సోఫాలో కూర్చున్న భద్రం కాళ్లకు నమస్కారం చేశాడు. సుఖంగా బ్రతుకు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇప్పటికైనా వచ్చిందా లేదా? ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదా? ఇప్పటికే దేన్నో దాన్ని చేసుకుని ఉన్నా సంతోషిస్తాను అన్నాడు నవ్వుతూ. అసలు ఆయన రావటంలో ఓ ప్రత్యేకత ఉంది. చారులత ఉదయాన్న ఆఫీస్కి వెళుతూనే విజయవాడలో ఉన్న ఆయనకు ఫోన్ చేసింది. అమెరికా నుండి వాడొచ్చాడు. తండ్రి ఇక్కడ లేడని బిగుసుకుని కూర్చున్నాడు. చేసిన టిఫిన్ కూడా తినలేదు. వాడు నాకు దక్కడేమోనని భయంగా ఉంది. నువ్వు వెంటనే రామావయ్యా అని చెప్పింది ఎంతో బాధతో. నేను ఫోన్ చేశానని మాత్రం వాడికి చెప్పకు. తండ్రిలాగానే వాడు మొండివాడు. ఆయనకు మేనకోడలి కుటుంబం అలా అయినందుకు చాలా విచారంగా ఉంది. తనే తెలిసిన వాళ్ల పిల్లవాడని కావాలని కోరి ఆ పెళ్లి చేశాడు. అది సుఖపడింది లేదు. ఎప్పుడూ గొడవలే. ఆయన గారు 6 నెలల క్రితం ఉన్నట్టుండి మాయమయ్యాడు. ఎక్కడున్నాడో తెలీదు. తనకు తెలిసిన వాళ్ళ ద్వారా తన ప్రయత్నాలేవో చేశాడు. ఫలితం లేకపోయింది. ఈ 6 నెలల్లో ఒక్క ఫోన్ కూడా లేదు. కనీసం మధు విషయంలోనైనా తగిన జాగ్రత్త పడాలి అన్నట్లుగా చారులత నుండి ఫోన్ రాగానే భుజాన కండువా వేసుకుని బస్టాండ్కి వచ్చి హైదరాబాద్ బస్ ఎక్కి దిల్సుఖ్ నగర్లో దిగిపోయాడు. వీరభద్రం 15 ఏళ్లు మిలిటరీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ప్రభుత్వం మీద కసి ఏర్పడింది. వెనుక తిండికి ఇబ్బందికి లేకపోవడంతో దేశం మీద పడ్డాడు ప్రజాసేవ చేస్తూ. ఏ ఎన్నికలకు నిలబడడు. ఎవరికి ఏ సాయం కావాలన్నా చేయకుండా ఊరుకోడు. ఎవరినీ లెక్క చేయడు.
ఇంతకీ పెళ్లి సంగతి ఏం చేస్తున్నావు? మీ అమ్మ దిగులు పడి చస్తుంది మీ అయ్య కొడుకులిద్దరిని చూసి అన్నాడు అరుస్తున్నట్లుగా. ముందు మంచినీళ్ళు తాగు మావయ్య. ఎప్పుడు అనగా బయలుదేరావో. స్నానం చేస్తే ఇద్దరికీ అన్నం వడ్డిస్తాను. ఇవెప్పుడు ఉండేవేలే. అత్తయ్య పిల్లలు కులాసానా? ప్రసూన కూతురు బారసాలు ఎప్పుడు నిర్ణయించారు అన్నది విషయాన్ని తేలికపరుస్తున్నట్లుగా. వాడు పెద్దవాడయ్యాడు. ఈ నరుపులకు కోపం వచ్చి పెట్టే బేడా తీసుకుని ఇప్పుడే బయలుదేరాడంటే ఇక తను చేయగలిగింది ఏమీ లేదు. ప్రసూన ఆయన చిన్న కూతురు. పెళ్ళై 2 ఏళ్లయింది. 4 రోజులైంది కూతురు పుట్టి. ఇంకా నామకరణం చేయలేదు. అల్లుడు నీలుగుతున్నాడు. మొదటి కారణం ఆయన గారు అడగగానే నేను మోటార్ బైక్ కొనిపెట్టలేననేది అయితే, రెండోది మొదటి కాన్పులో పెళ్ళానికి కొడుకు కాకుండా కూతురు పుట్టిందని. ఎప్పుడొస్తావయ్యా సెలవు పెట్టి ఆ కార్యక్రమం పూర్తి చేసి తల్లి కూతుర్ని పంపిస్తాను అంటే, చూద్దాంలే తొందర ఏముంది అంటాడు. ఆకాశ వీధుల్లో తిరిగే వీళ్ళందరినీ భూమి మీద ఎలా నడిపించాలో నాకు అర్థం కావటం లేదు. తిండికి లేక చస్తున్న వాళ్ళు కోట్లలో ఉన్నారు. ఈయనకు బైక్ కావాలట. కావాలనుకుంటే కొనుక్కోవాలి. అంతేకాని మామే కొనివ్వాలని ఏడవటం దేనికి? 3వ కన్ను తెరిచినట్లే అరుస్తున్నాడు ఆయన. చారులత మాట తీరుకు నవ్వుతూ ఆయన స్నానానికి స్టవ్ మీద నీళ్లు పెట్టేటందుకు వంటింట్లోకి వెళ్ళింది. ఏముందిరా దేశంలో? డబ్బు ఒక్కటే కాదురా మనకు కావాల్సింది. జీవితాన్ని అనుభవించాలి. అనుభవించటం అంటే తాగి ఆడపిల్లలు నేసుకుని తందనాలాడటం కాదు. నిజాయితీతో బ్రతకాలి. తన వాళ్ళు అనుకున్న వాళ్లకు మనస్తాపం కలిగించకూడదు. మధు మాట్లాడలేదు. రేపు అరుణ వచ్చిన తర్వాత తన ఇంటి విషయాలన్నీ చెప్పి అమెరికా వెళ్ళిపోతే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అనిపించింది మధుసూదన్కు. వెళ్ళి సామాన్లు సర్దుకుని వచ్చేసే. మీ నాయనేమో పెళ్ళాన్ని నట్టేట ముంచి దేశాలు పట్టుకుపోయాడు. దానికున్నది నువ్వే ఇప్పుడు. నువ్వు పరాయి దేశాలు పట్టుకు తిరుగుతానంటే ఇక దాన్ని చూసేదెవర్రా? అది రేపో మాపో ఉద్యోగ విరమణ చేస్తుంది. తర్వాత దాని బతుకు? తెలిసిన వాళ్ళు పిల్లాడు కదా అని దీన్నిచ్చింది నేనే. ద్వితీయమనైనా ఆలోచించకుండా పెళ్లి చేశాను. అది నా ప్రాణానికి పడేడ్చేలా కాల్చుకు తిన్నాడు మీ నాన్న. దేవుళ్ళంటాడు, గుళ్ళంటాడు, పూజలంటాడు, పునస్కారాలంటాడు. కానీ కట్టుకున్న పెళ్ళాం మాటకు విలువివ్వడు. నాకు తెలియక అడుగుతాను. మగాడు విలువివ్వాల్సింది దేవుళ్ళకా పెళ్ళానికా? బుద్ధున్నవాడెవడు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయడు. నేనెవరిని నమ్మాను? నా వాళ్ళని నమ్మాను. రాజులా బ్రతుకుతున్నాను అన్నాడు సోఫాలో నుంచి లేస్తూ. బోడి వేషాలు. నా మేనకోడల్ని ఏడిపించుకు తినేవాళ్ళెవ్వరూ బాగుపడరా? చచ, ఆయన గారు చేసిన పనికి మీ అమ్మ ఏడుస్తుంది. నువ్వు దాని మాట వినకపోయావో అది నుయ్యో గొయ్యో చూసుకోవాలి. నిన్ను చేరదీసి పెంచినందుకు అది చచ్చి ఊరుకోవాలి. ఆయన కండవాన్ని ఒకసారి విదిలించి స్నానానికి బయలుదేరాడు. అప్పుడే కాదు, తర్వాత మీ నాన్న ఎప్పుడైనా ఈ మధ్య నీకు ఫోన్ చేశాడ్రా అని అతడి తల్లి అడగలేదు, తాత అడగలేదు. వాళ్లకు అలాంటి ఆలోచనే రాలేదు. ఈసారి నాన్న ఫోన్ చేసినప్పుడు తనే అడగాలి ఆయన ఎక్కడున్నది. ఈయనకేమాత్రం ఇబ్బంది కలగకుండా సౌకర్యవంతంగా జీవితం గడిచిపోయేలా ఏర్పాటు చేయాలి. శుక్రవారం సాయంత్రం అరుణ ఫోన్ చేసింది. ఎక్కడున్నావు? హైదరాబాద్లోనే మొగుడా అంది కిలకిలా నవ్వుతూ. లండన్ నుంచి ఫోన్ చేస్తావనుకున్నాను. అక్క, బావ, పిల్లలు ఆ ప్రపంచం వేరు. అయినా చేసేందుకేముంది? 4 రోజుల క్రితం నేను విమానం ఎక్కేంత వరకు గుడుగుడలాడుతూనే ఉన్నాం కదా. నీతో మాటలు పెట్టుకుంటే నేను సర్వం మర్చిపోతాను. అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్లాగా కలిసిపోతేనే నాకు తృప్తి అంది. మరెక్కడ కలుద్దాం? ఎప్పుడు కలుద్దాం? ఈ వేళంతా నేను మా అమ్మని కౌగిలించి కూర్చుంటేనే రేపు నన్ను ఆమె వదిలేది. ఆవిడగారు ఉదయం నన్ను ఎయిర్పోర్ట్లో చూస్తూనే అంతమంది మధ్య పట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది. ఇన్నాళ్ళు నిన్ను వదిలి నేనెప్పుడూ ఉండలేదే అంటూ. ఇక నిన్ను వదిలేసి మరొకరి చేతుల్లోకి, అందున నాకిష్టుడైన మరో మనిషికి, ఆయన సొంత మనిషిగా వెళ్ళిపోతున్నానని చెప్పానే అనుకో. ఇక ఊహించుకోండి సార్ ఆమె పరిస్థితి. కనుక మధుసూదన్ గారు, రేపు సాయంత్రం దాకా నన్ను మా వాళ్ల నుండి విడదీయకండి. నేను చెప్పాల్సిన మాటలన్నీ వాళ్లకు తేనెలో ముంచి చిన్నగా చెప్పి రేపు సాయంత్రం 6 గంటలకు ట్యాంకు బండి మీదకొచ్చి కృష్ణదేవరాయల విగ్రహం దగ్గర మీకోసం తపిస్తూ ఎదురు చూస్తూ ఉంటాను అన్నది అరుణ మరోసారి పెద్దగా నవ్వుతూ. ఇప్పుడెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నా బెడ్రూమ్లో నుంచే. తలుపు గడియ వేసే మంచంపై పడుకుని నా వ్యానిటీలో నుంచి నీ ఫోటో తీసి దాన్ని చూస్తూ మాట్లాడుతున్నాను. చాలా ఇంకా వివరంగా చెప్పాలా అంది హుషారుగా. అరుణ, నీతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు ఆదుర్దాగా. మధు మరో క్షణం కూడా ఆలస్యం చేయకుండా. పెళ్లి కాకముందే నన్ను చూడటానికి మరీ అంత తొందరపడుతున్నారంటే పెళ్ళైతే ఆ వేడి త్వరగానే చల్లారిపోతుందేమోనని నాకు భయంగా ఉంది అంది నవ్వాపుకుంటూ. డోంట్ బీ సిల్లీ. నీతో చాలా ముఖ్యమైన విషయం ఒకటి వెంటనే మాట్లాడాలి.
ఏమైంది? కొంపలు ఏమైనా అంటుకున్నాయా? అంది కరుణ అతడి మాట తీరుకు కించిత్ కలవరపడుతూ. అంటుకునేలాగానే ఉన్నాయి దిగులు పడ్డాడు మధు. స్వామి, నన్ను ముందు లేచి కూర్చొనియండి అంటూ లేచి కూర్చుంటూ చెప్పండి అంది సీరియస్గా. నేనిప్పుడప్పుడే వివాహం చేసుకోవాలనుకోవటం లేదు. నా మనస్సంతా పూర్తిగా పాడైపోయింది అన్నాడు నీరసంగా. ఆమె ఉలిక్కి పడ్డట్టుగా ఫోన్ వంక చూస్తూ ఉండిపోయింది బిగుసుకుపోయి. కొద్ది క్షణాల తర్వాత తేరుకుని, నన్నా? అసలు ఎవరినైనానా? అంది దిగులుగా. నేను వివాహం చేసుకోకూడదు అనుకుంటే నువ్వా మరొకరా అనే ప్రశ్న ఎందుకు వస్తుంది అన్నాడు విసురుగా. థ్యాంక్ గాడ్, మరో గంటలో మనం ట్యాంక్ బండ్ మీద కృష్ణదేవరాయల విగ్రహం దగ్గర కలుస్తున్నాం. బై. ఫోన్ పెట్టేసింది అరుణ అతడికి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. డిసెంబర్ మాసం అవ్వటంతో 7 గంటలకే బాగా చీకటి పడింది. ట్యాంక్ బండ్ అంతా దీపాలతో వెలిగిపోతుంది. హుస్సేన్ సాగర్ నీటి మీదుగా వస్తున్న గాలి మరింత చల్లదనాన్ని మోసుకొస్తుంది. కృష్ణదేవరాయల విగ్రహం దగ్గర గడ్డిలో మధు, అరుణ కూర్చుని ఉన్నారు. చుట్టూ గోలగోలగా ఉంది. పరిగెడుతున్న పిల్లల కేరింతలు, పల్లీల బుట్టల వాళ్ల కేకలు, అంతటి చల్లటి వాతావరణంలోనూ ఐస్ క్రీం బండ్ల చుట్టూ చేరిన పిల్లలు, ఉండి ఉండి పిల్లల చేతుల్లో పగులుతున్న బెలూన్లు, అటు ఇటు తీగల్లా సాగుతున్న కార్లు, స్కూటర్ల దీపాలు, ఇంత రణగోణ ధ్వనుల మధ్య వారిద్దరూ మౌనంగా కూర్చొని ఉన్నారు. ఇద్దరి కంఠాలు మూగబోయి ఉన్నాయి. ఇద్దరికీ ఏ శబ్దమూ వినపట్టలేదు. నా జీవితంలో అత్యంత సన్నిహితుడైన వ్యక్తి నా తండ్రి. నా జీవితం ఎంత ఒంటరిగా గడిచిపోయినా వారానికి ఒక రోజున ఆదివారం నాడు ఆయనతో గడిపే ఆ కొద్ది సమయమే నాకెంతో ఆనందాన్ని కలిగించేది. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు ఆయన వస్తాడా అన్నట్లుగా ఎదురుచూపులు చూస్తూ ఉండేవాణ్ణి. ఎడారి ప్రయాణికుడు ఓయాసిస్ కోసం ఆరాటపడ్డట్టుగా. అరుణ అతడినే చూస్తూ ఉంది కళ్ళు పెద్దవి చేసుకుని. జరిగింది నేను చెప్తాను మా ఇంట్లో. అది మన వివాహానికి అభ్యంతరం అవుతుందని నేను అనుకోను అంది అరుణ ఆచితూచి మాట్లాడుతున్నట్టుగా. మీ వాళ్లకు అభ్యంతరం ఉంటుందా లేదా అనేది నేను ఆలోచించటం లేదు. అది కాదు అసలు సమస్య. నాకున్న ఒక్క ఆత్మీయుడు నాకు దూరమైపోతున్నాడా అని భయంగా ఉంది. ముందు ఆయన ఎక్కడున్నా పట్టుకోవాలనేది నా ధ్యేయం. ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 6 నెలలైనా నేను తెలుసుకోలేకపోవటం నన్నెంతగా వేదనకు గురి చేస్తుందో నువ్వు అర్థం చేసుకో. 15 రోజుల క్రితం కూడా నాకు ఆయన ఫోన్ చేసి నా యోగక్షేమాలు అడిగాడు. ఇంత జరిగినా మీ అమ్మగారు మీకెందుకు చెప్పలేదు? దానికి కారణం ఉంది. మా నాన్నే ఆమెను ఆ విషయం నాకు తెలియనియొద్దన్నాడు. అలా తెలియటం అంటూ జరిగితే నేనొచ్చి ఆమెను చూసే ప్రసక్తే ఉండకపోవచ్చని ఆయన భయపడ్డాడు. ఎందుకనుకుంటున్నారా అలా అని? ఆమె మీ స్వంత తల్లి కాదా? కొద్ది క్షణాలు ఆలోచిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయాడు మధు. కానీ నిజాల్ని దాచలేడు. కాదు, నేను పసిగుడ్డుగా ఉన్నప్పుడే అమ్మ పోయిందిట. తర్వాత ఈమెను నాన్న పెళ్లి చేసుకున్నాడు. అంతకు పెద్దల ఒత్తిడి అనేది మొదటిది అయితే, పసివాడినైనా నన్ను చూసేందుకు ఓ స్త్రీ అవసరం ఉన్నదనేది రెండోది. అరుణ చటుక్కున తలెత్తింది. మీ నాన్న ఆమెను వివాహం చేసుకున్నప్పుడు మిమ్మల్ని కనకపోయినా ఆమె మీకు తల్లి అవుతుంది అనుకోవటంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. నేను కాదనటం లేదే. నన్నే ఆమె దూరంగా ఉంచింది, కానీ నేనెప్పుడూ ఆమెకు దూరం అవ్వాలని కోరుకోలేదు చాలా నిర్లిప్తంగా అన్నాడు మధుసూదన్. తిరిగి కొద్ది నిమిషాల మౌనం. ఆయన ఫోన్ చేసినప్పుడైనా ఆయన ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నది తెలుసుకోలేకపోయారా అడిగింది అరుణ. నాకు అనుమానం వస్తే కదా అడిగేందుకు. ల్యాండ్ ఫోన్కు చేసేవాడు. నేనిప్పుడు అమెరికాలో ఆ కాల్స్ వివరాలు తెలుసుకున్నా అంత ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. పబ్లిక్ బూతుల నుంచే చేసుంటాడు. క్రితంసారి ఫోన్ చేసినప్పుడు మీరు ఇండియాకు సెలవులో వస్తున్నట్లు చెప్పారా? చెప్పాను. అరుణ ఉత్సాహంగా ముందుకు వంగి ఏమన్నారు అంది. ఆనందం అన్నారు. అంతకుమించి ఏమీ అనలేదు. చాలా దిగులుగా ఉన్నదా కంఠం. అరుణ నిరాశతో నిండిన చూపులు అతన్ని బాధిస్తున్నాయి. ఆయన ఆశీర్వాదం లేకుండా నేను వివాహం చేసుకోవటం నా వల్ల కాదు అరుణ అన్నాడు దీనంగా ఆమె వంకే చూస్తూ. ఆమె అతడి చేతి మీద చేయి వేసింది. ఇద్దరి చేతులు స్వల్పంగా కంపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు అన్నది దిగులుగా అతడి ముఖంలోకే చూస్తూ. ఆమెకంతా శూన్యంలాగా కనిపిస్తుంది. తను కంటున్న అందమైన కలలన్నీ కళ్ళలో పోతున్నాయా? ఆమెకు దుఃఖం ముంచుకొస్తోంది. మీరు లేకుండా నేను బ్రతకలేను మధు అంది. ఆమె జీరిపోయిన కంఠం ఆ మాటల్ని నొక్కి నొక్కి పలికిస్తుంది. 108 వాహనం పెద్దగా శబ్దం చేసుకుంటూ అతి వేగంగా పరిగెడుతుంది. ఇద్దరూ దాని వంక తల తిప్పి చూశారు. ముందు ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. అది నా కనీస విధి. ఆ పైన ఆయన ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలనేది నా ఆకాంక్ష. ఇంటికి తీసుకురారా? వారిద్దరూ కలిసి ఉంటానంటే అంతకు మించిన ఆనందం మరొకటి ఇంకే ఉంటుంది?
అది కాని పక్షంలోనే ఆయన ఎక్కడున్నా ఆయన బాగోగుల్ని చూసుకుంటాను. దాన్ని నేను విస్మరించలేను. అతడు చటుక్కున జేబులో నుంచి సెల్ తీసుకుని చైతన్య నెంబర్కు డయల్ చేశాడు. అవతల అతను లైన్లోకి రాగానే ఇప్పుడెక్కడున్నావు అన్నాడు. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్నాను. నువ్వు వెంటనే ట్యాంక్ బండి మీదకు రా, శ్రీకృష్ణదేవరాయల విగ్రహం దగ్గర కూర్చునున్నాను అని చెప్పాడు. అక్కడేం చేస్తున్నావు? అరుణతో మాట్లాడుతున్నాను. మేమిద్దరం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఫోన్ ఆఫ్ చేశాడు మధు. చైతన్యని ఇప్పుడు నీకు పరిచయం చేస్తాను. మా నాన్న తర్వాత నాకు రెండవ ఆత్మీయుడు వాడు. అమ్మను 3వ స్థానంలోకి తీసుకెళ్తున్నారన్నమాట. ఆమె నాలో ఉన్నది ఏ స్థానంలోనో నాకే తెలీదు. అసలు ఆమెకు మీరంతగా ఎందుకు దూరమయ్యారు? నేను ఆమెకు దూరం అవ్వాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. అసలు నాకు అలాంటి ఆలోచనే రాలేదు. ఆమె నన్ను దూరం చేసుకుంది. నన్ను తల్లిగా పెంచవలసిన ఆమె ఆ విధిని మనస్ఫూర్తిగా నిర్వర్తించిందని నేనెప్పుడూ అనుకోను. పసివాడిగా ఉన్నప్పుడే అమ్మమ్మ పెంచింది. ఆమె పోయిన తర్వాత పగలంతా క్రషే నా ఇల్లు. అక్కడ ఆయాలే నా వాళ్ళు. కాస్త ఊహ తెలిసే సమయానికి బోర్డింగ్ స్కూల్, కాలేజీలో చేరేటప్పటికే హాస్టల్. ఇంజనీరింగ్ అయిన తర్వాత కూడా నాకు ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. అది నా ఇల్లుగా ఎప్పుడూ అనిపించలేదు నాకు. సెలవుల్లో వెళ్ళినా భరించలేని ఒంటరితనాన్ని అనుభవించేవాణ్ణి. ఇంట్లో ఎవ్వరూ ఉండరు. పొద్దున లేచిన దగ్గర నుండి ఇద్దరికీ ఆఫీస్కి వెళ్లాలనే ఆదుర్త. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పనులు. అందుకే చాలా వరకు సెలవుల్లో కూడా హాస్టల్లోనే గడిపేవాణ్ణి. మీకు అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ లేకపోవటం ఆ పరిస్థితులకు దారి తీసుండొచ్చు. నాకెప్పుడో మాటల్లో తెలిసింది ఆమెకో పిల్లవాడు పుట్టిపోయాడని. అంతకుముందు ఆమెకు 2-3 అబార్షన్లు అవ్వడంతో తర్వాత ఇంకెవరూ అక్కర్లేదని నిర్ణయించుకున్నారని. నా ఉద్దేశంలో ఆమె మంచి పనే చేసింది. ఇంకా పుట్టిన వాళ్ళు నాలాగే పెరిగేవాళ్లేమో, నాలాగే ఒంటరి బ్రతుకు అలవాటు పడేవాళ్లేమో. అతడి నిర్లిప్తపూరిత కంఠానికి ఆమె జాలిపడింది. పల్లీలబ్బాయిని పిలిచాడు మధు. 10 రూపాయలు పెట్టి 2 పొట్లాలు కొన్నాడు. అన్నెందుకు? చైతన్య వస్తున్నాడు కదా. ఆమె మాట్లాడలేదు. నాకు చైతన్యతో ఇంజనీరింగ్ కాలేజీలో పరిచయం అయింది. కాలేజీలో ఉన్నంతసేపు కలిసే ఉండేవాళ్ళం. మొదటి సంవత్సరం హాస్టల్లో ఇద్దరం ఒకే రూమ్లో ఉండటంతో మా పరిచయానికి నాంది ఏర్పడింది. 2వ సంవత్సరానికి వాడి నాన్న కష్టపడి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించుకురావడంతో హాస్టల్ వదిలేశాడు. చాలా బ్రిలియంట్. తెలివిగల వాళ్ళెప్పుడూ తెలివిగల వాళ్ళనే స్నేహితులుగా ఎన్నుకుంటారు. అందుకనే కదా నేను నీ వెంట పడింది అన్నాడు మధు నవ్వుతూ. నేనే మీ వెంట పడ్డానేమో. తేనెటీగే పువ్వును వెతుక్కుంటూ వెళ్తుంది కానీ పువ్వు తేనెటీగ దగ్గరకు వెళ్ళదు. తర్వాత పావుగంటలో చైతన్య సరిగ్గా కృష్ణదేవరాయల విగ్రహం ముందు ఆటో దిగాడు. మధు వెళ్ళి అతడి చేయి పట్టుకుని తీసుకొచ్చి అరుణకు పరిచయం చేశాడు. నా కొలీగ్. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే ఇండియాకు వచ్చా అని చెప్పాను కదా, ఆమె ఈమె. మీ ఇద్దరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. ఒక క్షణం తటపటాయిస్తున్నట్టుగా ఆగి, అనుకున్నదొకటి అయిందొకటి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం మా వివాహం జరగదనే అనుకుంటున్నాను. నాన్న ఆశీస్సులు లేకుండా పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. చైతన్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ సమయంలో జాలిగా మిత్రుడి ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. అరుణ కూడా ఏం మాట్లాడాలో తెలియనట్టుగా తలవంచు కూర్చుంది. మధు మాటలకు ఆమె కళ్ళు తడుస్తున్నాయి. పల్లీల కాగితాన్ని చైతన్య ముందుకు జరిపాడు మధు. ముందు నాన్నను పట్టుకోవాలి. నువ్విక్కడికి వస్తున్నట్టుగా తెలుసు కదా ఆయనకు. వస్తున్నాననే చెప్పాను కానీ ఎప్పుడూ చెప్పలేదు. అమెరికాకు ఫోన్ చేస్తాడు. నువ్వు ఉండవు కాబట్టి ఆయనకు అర్థమవుతుంది నువ్వు హైదరాబాద్ వచ్చేసావని. అప్పుడు నీ సెల్కి చేస్తాడు. ఆయన దగ్గర నీ సెల్ నెంబర్ ఉన్నది కదా. ఉన్నది అన్నాడు మధు. ఇంకేం, దానికి ఆయన నుండి కాల్ వచ్చిందంటే ఆయన ఎక్కడున్నది తెలుసుకోవటానికో మార్గం దొరికినట్లే. నువ్వున్న ఈ నెల రోజుల్లోనూ ఆయన చేయలేదా? నువ్వు అమెరికా వెళుతూనే నీ ల్యాండ్ ఫోన్కి డెడ్ చేయి. అప్పుడు సెల్కు చేస్తాడు. అసలు ఆయన నీకు ఎంతో కాలం ఫోన్ చేయకుండా ఉండడు. ఆ దారంటూ దొరికితే నువ్వు ఇక్కడ లేకపోయినా నేను వెళ్ళి కనుక్కుని వస్తాను. ఊరు తెలిసినా ఎక్కడున్నాడని వెతుకుతావక్కడ. ఆయన రాసిన దాన్ని బట్టి ఆశ్రమాలు, ఆలయాలే ఆయన ఉండే ప్రదేశం. వెతకడమే. ఓ 10 రోజులు సెలవు పెట్టి వెళ్తాను. తప్పకుండా దొరుకుతాడు. వివిధ ప్రదేశాలు తిరిగేవాడికి ఒక ఊరనే ఉంటుంది, ఒక ఫోన్ అనే ఉంటుంది. ఒక చోట నుండి నువ్వు వెళ్లే సమయానికి మరొక ఊరు వెళ్ళాడనుకో. నిరాశగా అన్నాడు మధు. నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తావు? ఏ ప్రయత్నం అయినా సఫలం అవుతుందనే ఆశతో మొదలు పెట్టాలి అన్నాడు అతని భుజాన్ని తడుతూ. ముందు రంగంలోకి దిగుదాం, తర్వాత ఒక దాంట్లో నుంచి మరొకటి. 1,00,000 ఆలోచనలు పుట్టుకొస్తాయి. పేపర్ ప్రకటనలు ఇద్దాం, మనకు డబ్బు ఖర్చు అవుతుందేమోననే భయం లేదు. చైతన్య ఆలోచిస్తున్నట్టుగా కొద్దిసేపు ఆగాడు. రైట్, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నా ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి.
నేను వెంటనే తిరిగి అమెరికా వెళ్ళిపోతేనే ప్రశాంతంగా ఆలోచించి ఏ పనైనా చేయగలుగుతానని అనుకుంటున్నాను. అరుణ చటుక్కున తలెత్తింది. అది గమనిస్తూనే ఆమె చేతి మీద చేయి వేశాడు అనునయిస్తున్నట్టుగా. ఆ ఇంట్లో నాకు ఉండబుద్ధి కావటం లేదు. ఈ ఊళ్ళో ఉండి ఆ ఇంట్లో ఉండకుండా వేరే ఉండటానికి మనస్కరించటం లేదు. అమ్మ నాకు ఆత్మీయురాలు కాకపోవచ్చేమో, కానీ శత్రువు మాత్రం కాదు. జీవితంలో దగ్గర కాలేకపోయాం అంతే. మధు అమెరికా వెళతాడన్న క్షణం నుంచి అరుణ మనసంతా గజిబిజి అయిపోయింది. ఏం మాట్లాడాలో తెలియనంత అయోమయంలో పడిపోయింది. 2 నిమిషాల వరకు తల వంచుకునే ఉండిపోయింది. మిత్రులిద్దరూ మాటలాపి కూర్చున్న సమయంలో ఆమె తలెత్తి, మీరిక్కడ ఉండి ఇంట్లో ఉండకపోవటం ఆమెకు మనస్తాపం కలిగిస్తుందనే మాట నిజమే అంది. తర్వాత నీరసంగా, నెల రోజులుందామని అంత దూరం నుండి వచ్చాం. యాంత్రికంగానైనా ఆ ఇంట్లోనే ఉండండి. ఏమాత్రం అవకాశం దొరికినా నాన్నగారిని వెతకడానికి వీలుగా ఉంటుంది చివరి ఆశగా అంది. నా మనసంతా ఈ వాతావరణమే కలుషితం చేస్తోందరుడా. ఆ క్షణాన అతడికి కళ్ళు తడవసాగాయి. ఎంతో ఉత్సాహంగా అరుణ చేయి పట్టుకుందామని వచ్చిన అతడికి ఇక్కడి స్థితి ఆశనిపాతమే అయింది. నువ్వు ఆలోచించు, నేను అనుకునే దాంట్లో తప్పేమైనా ఉందా? ఆమె ఆలస్యం చేయలేదు. నేను కాదు, ఎవరైనా తప్పని ఎలా అనగలరు? కానీ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆయన్ని వెతకడానికి ప్రయత్నించడమే కాకుండా ఆమెకు దగ్గరవ్వచ్చు అని ఆలోచిస్తున్నాను. అది తల్లి తండ్రిని ఒక చోట చేర్చే ప్రయత్నం అవుతుందేమోనని నా ఆశ. మీకు వయసు వచ్చింది. మీ మాటల్ని వాళ్ళంత తేలిగ్గా తీసివేయలేరు. 2 రోజుల తర్వాత నీ ప్రయాణం గురించి నిర్ణయిద్దాంరా, తొందరపడకు అంటూనే అరుణ వైపు తిరిగి, వాడు వెళ్తే మీరు వెళ్ళాలనా అన్నాడు. నేను అంత త్వరగా నిర్ణయించుకోలేను. నేనేదో చేసి మా వాళ్ళ మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం ఉండదు. అది నా మనసు ఎంత కోరుకుంటుండేదైనా సరే చూద్దాం. 2 రోజులు ప్రశాంతంగా ఆలోచిస్తే మంచి మార్గం ఏదైనా దొరుకుతుందేమో. వారన్నట్లు ముందుగా మావయ్య గారు ఎక్కడున్నా ఇంటికి తీసుకురావాలనేది మా అందరి ధ్యేయం అవ్వాలి. మధు తలెత్తి సూటిగా అరుణ కళ్ళలోకి చూశాడు. ఆ చూపుల్లో ఆప్యాయతను రంగరించాడు. మొట్టమొదటిసారిగా ఆమె నోటి వెంట వెలువడ్డ మావయ్య గారు అన్న మాట అతడి గుండె లోతుల్లో దిగబడి కళ్ళు తడపటం మొదలుపెట్టింది. తర్వాత పావుగంట వరకు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ ఆలోచనలను అంతరంగంలోనే బంధించుకుంటూ ఉండిపోయారు. ముగ్గురూ లేచి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి 10 గంటలప్పుడు అరుణ మధుకు ఫోన్ చేసింది. చెప్పు అన్నాడు మధుసూదన్. మన వివాహం కాకుండానే నేను అమెరికా రాదలుచుకోలేదు. అరుణ కంఠం చాలా దృఢంగా ఉంది. నా మీద ఒత్తిడి తెస్తున్నావా? చచా, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడే మన వివాహం జరగాలని నేను కోరుకోవటం లేదే. నా ఉద్దేశం అసలు అది కానే కాదు. నేను అక్కడికి రాలేను అంటున్నానంతే. దేనికైనా కారణం అంటూ ఒకటి ఉంటుంది కదా, అదే ఎందుకని అడుగుతున్నాను. అక్కడ నిన్ను చూస్తూ నీకు దగ్గరవ్వకుండా నిగ్రహించుకుంటూ నేను బ్రతకలేను కనుక. అరుణ చటుక్కున ఫోన్ ఆఫ్ చేసేసింది. చారులత ఆఫీస్కు వెళ్ళిన అరగంటకు మధు లేచి ఇంటికి తాళం వేసి బయటకొచ్చాడు. అప్పుడు 10 గంటలైంది. ఎండ ఎక్కువగానే ఉంది. ఆమె వెళ్తూ మామూలుగా అన్నీ టేబుల్ మీదున్నాయి అంది. అతడు తల ఊపాడు. చైతన్య అరుణ పట్టుబట్టి అమెరికా వెళ్ళిపోతానన్న అతడిని ఆపేశారు. నా ఉద్దేశంలో నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఎక్కడున్నది తెలుసుకో. ఆయన రాకున్నాను వెళ్ళి చూసి రావచ్చు. ఒకసారి కలిసి మాట్లాడితే వాళ్ళ నడుమ అపార్థాలు తొలగించే అవకాశం ఉంది. అంతేకాని ఇక్కడ పరిస్థితులకు తట్టుకోలేక అమెరికాకు పారిపోవటంలో అర్థం లేదు. అది సమస్యను పరిష్కరించకపోగా మరింత జటిలపరుస్తుంది. వాళ్ళ ఒత్తిడికి మధుకు తలవంచక తప్పలేదు. ముళ్ళమీదే ఉన్నట్టుగా ఉండిపోయాడు. ఆ ఇంట్లో మూగ మనిషిలా ఉండేదానికంటే హోటల్లో ఉంటే స్వేచ్ఛగా ఉంటుందేమో అన్నాడు అప్పటికి. వాళ్ళ మాటలను అంగీకరించినా పూర్తిగా జీర్ణించుకోలేనట్లు. అది మంచి పద్ధతి కాదు. నాన్నను ఎలాగైనా ఇక్కడికి తేవాలి అనుకుంటే నువ్వు అమ్మకు దూరం అవ్వకూడదు. నువ్వు కాదని వెళ్ళావో మార్గాలన్నీ మూసేసినట్లే అవుతుంది. వాళ్ళ మాటల్ని తీసేయలేకపోయాడు మధు. అతడు బయటికి వచ్చి మెయిన్ రోడ్ మీదికి నడిచాడు. 3 రోజులు బట్టి అతడు తల్లి ఆఫీస్కి వెళ్ళగానే సాయిబాబా గుడికి వెళ్ళి మధ్యాహ్న హారతి అయ్యి ముగిసేటంత వరకు అక్కడే కూర్చుంటున్నాడు. తర్వాత ఇంటికి రావటం, భోజనం చేయటం, ఆ రోజు పేపర్ను, తనతో తెచ్చుకున్న పుస్తకాలను చదవటం, 4 అవుతుండగా బయలుదేరి ట్యాంక్బండ్ మీదకు వెళ్లటం దినచర్య అయింది. అక్కడకు అరుణ వస్తుంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత సరాసరి చైతన్య వస్తాడు. ఇక మాటలు, ఆలోచనలు. మెయిన్ రోడ్డు మీద విపరీతమైన రద్దీ. కార్లు, స్కూటర్లు, ఆటోలు అటు ఇటు పరిగెడుతున్నాయి. మధ్యలో సందు చేసుకుంటూ జనం రోడ్డు దాటిస్తున్నారు. కాలినడక వంతెన మెట్లెక్కాడు. ఆ ట్రాఫిక్లో రోడ్డు దాటడానికి భయపడుతూ
వంతెనంతా అపరిశుభ్రంగా ఉంది. శుభ్రతలో భారతదేశానికి అమెరికాకు చాలా తేడా ఉంది అనిపించింది మధుకు. అవతల వైపుకు దిగి గుంపులు గుంపులుగా నడుస్తున్న జనాన్ని తప్పుకుంటూ కుడివైపుకు నడిచాడు. 10 నిమిషాలు పట్టింది. స్టాండ్లో చెప్పులు పెట్టి పంపు దగ్గర కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాడు. ఆఫీసులకు టైం అవటంతో జనం అంతగా లేరు. వెళ్ళి సాయిబాబా విగ్రహానికి ఎదురుగా నిలబడి దండం పెట్టుకున్నాడు. తర్వాత తీర్థప్రసాదాలు తీసుకుని ఓ పక్కగా వచ్చి కూర్చున్నాడు. అతడు అలా కూర్చున్న 2 నిమిషాలకే ఓ వ్యక్తి వచ్చి మధునే చూస్తూ పక్కగా నిల్చున్నాడు. తలెత్తి వింతగా తననే పట్టి పట్టి చూస్తున్న ఆయన వంక చూశాడు. తనకు ఆయన ఎక్కడో చూసినట్లే ఉంది, కానీ గుర్తు రావటం లేదు. వయసును బట్టి చూస్తూ ఉంటే నాన్న స్నేహితుడేమో అనిపిస్తుంది. నువ్వు ఆనందమూర్తి కొడుకువా? అడిగాడు ఆయన కాస్తంత ముందుకు వంగి చిన్నగా. అవునండి అన్నాడు లేచి నిలబడుతూ మధు. నేను చలపతినయ్యా, మీ నాన్న కొలీగ్ని. ఇద్దరం 3 నెలలు అటు ఇటుగా రిటైర్ అయ్యాం. చిన్నప్పుడు ఎప్పుడో నేను మీ నాన్నతో పాటు చూశాను. అంతా ఆయన పోలికే, అందుకే గుర్తుపట్టగలిగాను. అవును, అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు? ఆయన ఉత్సాహంగా అడిగాడు మధుసూదన్నే చూస్తూ. వారం అయిందండి. నాన్నొచ్చాడా ఊరు నుంచి మరి? లేదండి. ఆయన వంక విచిత్రంగా చూశాడు మధు. 10 రోజుల క్రితం నేను తిరువణ్ణామలై వెళితే రమణ మహర్షి ఆశ్రమంలో కనపడ్డాడు. ఎప్పుడొస్తున్నావు హైదరాబాద్ అని అడిగాను. విశ్రాంత జీవితం ఆడావుడేముంది, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, ఇంకొన్నాళ్ళుండి వద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. నువ్వు వచ్చిన సంగతి ఆయనకి తెలీదా? నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను. మేం వెళ్ళిందా టూరిస్టు బస్సులో. మా ఆర్గనైజర్ ప్రతి చోట మమ్మల్ని పరిగెత్తించడమే. తిరువణ్ణామల్లేశ్వరుడి గుడి చూసేటప్పటికే టైం అయింది. ఏం గుడయ్యా అది! జీవితంలో ఒక్కసారన్నా కన్నులారా చూడాలయ్యా. ఆ రోజు పౌర్ణం అవటంతో తెల్లవారుజామున లేచి గిరి ప్రదక్షిణం కూడా చేశామనుకో, అదో ఆనందమైన అనుభూతి. ఆయన మాటలు మధు మనసుకు ఎక్కటమే లేదు. ఆయనకు తండ్రి కనపడ్డాడు అనే విషయం అతడిని ఆవేశానికి లోను చేసింది. ఆలోచనలన్నీ ఆయన చుట్టూ తిరగటం మొదలుపెట్టడంతో అతను సర్వం మర్చిపోయాడు. అంటే ఇప్పుడు నాన్న తిరువణ్ణామలైలో ఉన్నాడన్నమాట. తను కోరుకుంటున్న పెన్నిది దొరికిందన్నంత ఆనందం కలిగించింది ఆయన మాటలు. మీరెన్నాళ్ళైంది అక్కడికెళ్ళి? చెప్పాను కదా, 10 రోజులై ఉంటుంది. ఈ పాటికి వస్తూ ఉండాలి. అవును, నువ్వు ఆయనకు వచ్చినట్లుగా ఫోన్ చేయలేదా? ఇప్పుడు అదే సమస్య అయింది. ఆయన సెల్ను ఇంట్లో మర్చిపోయి వెళ్ళాడు అన్నాడు. ఏం చెయ్యాలో తెలియటం లేదన్నట్లుగా. నేనా అనుకోకుండా బయలుదేరొచ్చాను. ఆయనకు ముందుగా తెలియపరిచే అవకాశమే లేకపోయింది. నేను వచ్చేటప్పటికే ఆయన వెళ్ళిపోయారు అంటూనే చటుక్కున తలెత్తి, అంకుల్, మీకు రమణ మహర్షి ఆశ్రమం ఫోన్ నెంబర్ తెలుసా? అక్కడ మీరేమైనా పుస్తకాలు కొని ఉంటే వాటిలో ఉంటుంది ఆశగా అడిగాడు. అదే కదా నేను చెప్పేది. మమ్మల్ని తీసుకువెళ్ళిన ఆయన 5 నిమిషాలు మమ్మల్ని ఎక్కడైనా నిలవనిచ్చాడా? ప్రతి చోట పరుగే. ఇట్లా పిల్లి నడకలు నడిస్తే అనుకున్నట్లుగా అన్ని ప్రదేశాలు చూడలేవని ప్రతిసారి ముక్తాయింపు. కొనటం వదిలి చూడనిచ్చాడా అని అన్నాడు నవ్వుతూ. నేను చెప్తున్నాను కదా, మనతో కలిసే వాళ్లను 4 కలుపుకుని ఓ కారు తీసుకెళ్ళాలి. డబ్బులు పోయినా తృప్తిగా ఉంటుంది. బాగున్నది అనుకున్న చోట ఒక చోట ఎక్కువ ఉంటాం, లేదంటే మరో చోటుకి వెళ్ళిపోవటమే. ఆయన మాటలకు మధు తల ఊపుతున్నాడే కానీ మనసు పెట్టి వినటం లేదు. నాన్నకు నా రాక తెలియపరిస్తే ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడంకల్, అదే ఎలాగా అని ఆలోచిస్తున్నాను అన్నాడు ఆయన మాటల్ని కత్తిరిస్తూ. ఆయన ఆలోచిస్తున్నట్టుగా కొద్ది క్షణాలాగాడు. ఒక పని చేయి, టెలిఫోన్ ఎంక్వైరీస్లో ఆశ్రమం నంబర్ దొరికే అవకాశం ఉంది. మీ నాన్న గనక అక్కడ రూమ్ తీసుకుని ఉంటే చాలా తేలిగ్గా పట్టుకోవచ్చు, లేదా బయట లాడ్జీలో ఉంటే మాత్రం కష్టమే అవుతుంది. ఏదైనా ముందు ప్రయత్నం చెయ్యి అన్నాడు. మధుసూదన్ ఒక్క క్షణం ఇంకా అక్కడ ఉండలేదు, బయటకు వచ్చేశాడు. ఫోన్ల మీద అయ్యే పని కాదిది. వెంటనే బయలుదేరి వెళ్ళిపోవటమే మంచిది అనుకున్నాడు మనసులో. ఎక్కడా ఆగకుండా ఇంటికి వచ్చేశాడు. తన గదిలోకి వెళ్తూనే సెల్ తీసుకుని చైతన్యకు ఫోన్ చేశాడు. నాన్న తిరువణ్ణామలైలోని రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్నట్లుగా తెలిసింది. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఇంటర్నెట్లో అది ఎక్కడుందో చూడు. నాకు తెలిసినంత వరకు అది చెన్నైకి దగ్గరలో ఉంటుంది. చెన్నైకి ఇప్పుడు ఫ్లైట్ ఎప్పుడుందో కనుక్కో. దొరికితే టికెట్ బుక్ చేసేయి. లేదంటావా, అక్కడికి తెల్లవారేటప్పటికి వెళ్ళే ట్రైన్ ఏదైనా ఉంటే తత్కాల్లోనైనా సరే టికెట్ తీసేసుకో. ఇదంతా అరగంటలో జరిగిపోవాలి. నీ కాల్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు ఆదుర్దాతో కూడిన ఆవేశంతో. అన్నం తినబుద్ధి కావటం లేదు. ముందాయన్ని పట్టుకోవాలి. ఆయన్ని తీసుకుని ఇంటికి రావాలి. చిన్న బ్యాగ్లో 2 రోజులకు సరిపడా బట్టలు పెట్టుకుని సెల్ను చేతిలో పెట్టి కూర్చున్నాడు. సరిగ్గా 15 గంటకు చైతన్య నుంచి ఫోన్ వచ్చింది. సాయంత్రం చెన్నైకి ఫ్లైట్ లేదు, మళ్ళా రేపు ఉదయం 8 గంటలకే.
చార్మినార్ ఎక్స్ప్రెస్కు తత్కాల్లో టికెట్ దొరికింది. హైదరాబాద్లో అది సాయంత్రం 6:30కు బయలుదేరుతుంది. తెల్లవారి 8:15 కల్లా చెన్నైలో దిగుతావు. వెంటనే బస్టాండ్కి వెళ్తే తిరువണ്ണామలైకి కావలసినన్ని బస్సులు, 4-5 గంటల ప్రయాణం అని విపులంగా చెప్తూ, నేను తోడుగా వచ్చేదా అని అడిగాడు చైతన్య. వద్దులే, ఆయన పట్టుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుందో, సెలవు వృధా చేసుకోవడం దేనికి, నేను వెళ్ళొస్తాను. ఆయనతో అక్కడ గొడవ పెట్టుకోకు. మధు నవ్వుతూ, ఆయనతో నాకెప్పుడూ గొడవ లేదు అన్నాడు తేలికపడ్డ మనసుతో. చైతన్య ఫోన్ ఆఫ్ చేయగానే అరుణకు చేశాడు మధు. తను చెన్నై వెళ్తున్నట్టుగా చెప్పి, హైదరాబాద్ స్టేషన్కు 6 గంటలకల్లా వచ్చేసేయి, చైతన్య నేను వస్తాం అన్నాడు. సరిగ్గా అప్పుడు 1 పైన 10 నిమిషాలైంది. రెండో భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.